హాయ్ ఫ్రెండ్స్, గరుడు పురాణం ఎపిసోడ్ 1కి స్వాగతం. ఈ గరుడు పురాణం గురించి ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయి. అపోహలు కలిగించారేమో అనుకోవచ్చు. అవేంటంటే ఈ పుస్తకం ఇంట్లో ఉండకూడదని, అట్లాగే ఎప్పుడు పడితే అప్పుడు చదవకూడదు అని చెప్పి కొన్ని అపోహలు ఉన్నాయి. ఎవరు కలిగించారో, ఎందుకు కలిగించారో తెలియదు కానీ సమాజంలో మానవులు తప్పులు చేయటానికి భయపడకుండా బతుకుతున్నారు అంటే కారణం ఈ పురాణం గురించి తెలుసుకోకపోవటమే. ఈ పురాణం గురించి తెలుసుకున్నవాడు ఎవడైనా ఉన్నాడంటే తప్పు చేస్తే నిద్ర కూడా పట్టదాడికి. అట్లా ఉంటుంది ఈ పురాణం. ఈ పురాణం ఎప్పుడైనా చదవచ్చు, ఎప్పుడైనా తెలుసుకోవచ్చు. అసలు రోజుకొక పేజీ అన్న చదవటం ద్వారా మనిషి తన స్వభావాన్ని మార్చుకుంటాడు. అయితే దురదృష్టవశాత్తు సమాజంలో ఒక వర్గం కేవలం తమకు లాభం చేకూర్చే వాటినే బాగా హైలైట్ చేస్తారే కానీ ఇటువంటి పురాణాలని హైలైట్ చేయకపోవటం వల్ల మనుషులు తెలియక చాలా తప్పులు చేస్తున్నారు. భగవంతుని నమ్మి ఎలా తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాల్లో లక్షల్లో వెళ్తున్నారో అటువంటిగా ప్రజలు గనక ఈ పురాణం గురించి తెలుసుకుంటే కొంతవరకైనా మార్పు వస్తుందని నేను భావిస్తున్నాను. దయచేసి పురాణం గురించి తెలుసుకోండి. తెలుసుకొని జీవితంలో గనక అమలు చేస్తే మీరు మనశ్శాంతిగా హాయిగా బతుకుతారు. ఎపిసోడ్ 2లో మీకు అసలైన విషయాన్ని తెలియజేస్తాను. థ్యాంక్ యూ.